ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి చెడు మార్గం వైపు వెళ్లకుండా సక్రమైన మార్గంలో నడవాలని ఏలూరు బిషప్ డాక్టర్ శ్రీ జయరావు పొలిమేర డీడీ అన్నారు. ఆదివారం దెందులూరులోని ఆర్సీఎం చర్చ్లో ఫాదర్ అమన్ రాజ్ ఆధ్వర్యంలో దివ్య బలిపూజ, నూతన దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దెందులూరులో ఆర్సీఎం చర్చ్ పరిధిలో బిషప్ జాన్ ములగాడ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంప్యూటర్, టైలరింగ్ సెంటర్ మరియు సంగీతం శిక్షణ కేంద్రాలను రెవరెండ్ ఫాదర్ బిషప్ జయరావు పొలిమేర డీడీ ఫాదర్ అమర్ రాజాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రేమ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఇంజిపాల్, నవీన్, గిరీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నీ మందిరమే మాకు ఆశ్రయం. దివ్యే నడు బిగించి కడ్డీలను దిగనుకొని దిగిన చోటుకి తెలియని వారి దగ్గరికి మనం వెళ్ళి జీవిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో అనుభవించిన వ్యక్తులకు బాగా తెలుసు. అదే పరిస్థితి మన కోసం ఆ దేవుడి ప్రణాళిక జరిగింది. భోజనం చేయకుండా టెరస్ పైకి వెళ్ళారు. ఒకే ఒక లైట్ నా కట్టబడేది. అది వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ మనకు తెలుస్తుంది. ఆ లైట్ నా ప్రార్థన. దేవా, బలవంతునిగా భక్తులు నీ చెంతకు వచ్చారు. మరీ బ్రైట్ లైట్ లేకుండా, కాంతివంతమైన లైట్ లేకపోయినా ఆ చిన్న లైట్ గా నన్ను వాడుకోవాలి చేసిన ప్రార్థన ఈరోజు మీ నాన్న దగ్గర మాకు ఆధారం. ఇష్టమైన నీ మాటలతో మమ్మును మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రయాసపడి మానవలసిందా. అతడు సిలువ శ్రమల తరువాత
మాకు ఆధారము నీ మాటలతో మమ్మును దాచుము నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము నీవే కదా ఈ గొర్రె పిల్ల బిందుకు పిలబడిన వాళ్ళందరూ ధన్యులు. నోటికి నోటు వచ్చే మాటకి మాట రావడానికి ప్రతిఫలన హృదయానికి హృదయం నుంచి ఉట్టిపడుతున్న కనువకి కళ్ళు వేయటం అంటే నాన్న కష్టం, చాలా కష్టం. ఈ తపకాలంలో మనం చేయవలసినటువంటి ప్రయత్నంలో ఇది ఒకటి. బాగా తినవచ్చు, తప్పులేదు. బిర్యానీ తినండి రోజు, తప్పులేదు. కానీ తినేదెందుకు, తినకుండా ఉండడానికి ఎందుకు అన్న ఆ రెండింటి మధ్యలో అర్థాన్ని గ్రహించాం. 6వ వచనం మాట్లాడుతున్నాడు, నేను ఇష్టపడు ఉపవాసం ఇది, మీరు అన్యాయం జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఇది ఉన్నత జీవితం. ఎదురు చూస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సామ్యాన్ని తండ్రి గారి చేతుల మీదుగా కొన్ని క్షణాల పాటు స్థాపించబడుతుంది. దానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని, పరిశుద్ధ కార్యక్రమాన్ని జరపడానికి సహాయపడినటువంటి అందరినీ పూజలో ముందుగానే చెప్పాను. వాళ్ళని చెప్పను, వాళ్ళని ప్రార్థిస్తూ మరి ఘనంగా జరగడానికి ముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. మన ప్రాంతంలో గడిచిన నెల రోజుల నుండి చేస్తున్న ప్రార్థన విధంగా ఫలించి తండ్రి గారు కోరుకున్న విధంగా ఎంతమంది జనం దేవాలయం ఇంకా నిండలేదు. ఆ పక్కన ఖాళీ ఉంది, ఈ పక్కన ఖాళీ ఉంది, ఇంకా నిండాలి. ఇలాంటి మనకి రావడానికి మూల కారణం మన ప్రీతమ విషయం చేయడం కాదు. డేట్లు మార్చిన, సమయాన్ని మార్చిన, తండ్రి గారి సమయ అభ్యర్థాన్ని అడ్జస్ట్ చేసుకుని మన కొరకు, మన యొక్క విచారణ కొరకు కష్టపడి శ్రమపడి ఊరేగింపులో పాల్గొని దేవుని యొక్క దేవుళ్ళు అందించినట్టు తండ్రి గారికి మనందరం ఎప్పుడు రుణపడి ఉంటాం. మీకు ముందుగానే చెప్పాను, దేవుడు తర్వాత నన్ను గైడ్ చేసింది మన ప్రీతం మీద. ప్రతిదీ కూడా బిషప్ గారి ఫోటో పెట్టి ఇలా చేస్తున్నారో చేయమంటారా వద్దంటారా అని చెప్పినప్పుడు తండ్రి గారి మధ్యలో వచ్చి ఈ విధంగా చేయాలి, ఇలా ఉంటే బాగుంటుందని చక్కగా సూచనలు ఇచ్చి ఎంతవరకు నడిపించారు మా ప్రీతమని కాదు పక్కన. దానికి గాను అధైర్యంలో ధైర్యంగా ఉండి, బాధలో ఔదార్యంగా ఉండి, ఇబ్బందుల్లో ఊరటగా ఉండి నన్ను నడిపించినటువంటి తండ్రి
మన ప్రియకాంక్ష కార్యక్రమం. మరి 10వ సంవత్సరాన్ని ఆయన ముగిస్తుండగా ఈరోజు ఈ దివ్య సత్సంగ స్థాపన మన ప్రీతమ మరణించినటువంటి మన ప్రీతమ బిషప్ జాన్ మొలగాడ మెమోరియల్ సెంటర్ను వారి హస్తాల మీదుగా ప్రారంభించడం చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ శక్తితో అడిగేస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రోత్సహించి నడిపించి సహాయ సహకారం అందించినటువంటి తండ్రి గారిని దివ్య బలి పూజ ఘనంగా మన దేవాలయంలో సన్మానించుకుందాం. ఇప్పుడు ఇన్ని కార్యాలలో నాకు తోడుగా